గాయ్స్ అస్సలాము అలైకుం, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు, నైట్ అయితే ఈ టైం 10:30 అవుతుంది. ఎంత చేసిందంటే మా మేడం అయితే రాత్రి అర్ధరాత్రి అవుతుంది. ఇక్కడ చూస్తేనేమో ఎవ్వరు లేరు. ఈ టైంలో కూడా నా చుట్టూ ఎగరగొట్టేసి ఇక్కడికి వచ్చింది తిరగడానికి. దీనికి ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లా. మీరే చెప్పండి. నాకైతే కళ్ళు మండిపోతున్నాయి. ఎక్కడ డ్రైవింగ్ నా మిస్ అవుతుందని నా కళ్ళు అయితే మండిపోతున్నాయి. అసలు నాతో కంట్రోల్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయినాయో. ఈ టైంలో కూడా నిద్ర చెడగొట్టేసి తిరుగుతోంది. డ్రైవర్ సుఖంగా పనుకోవడం కూడా ఇవ్వడం లేదు, అంత ఫ్రీడమ్ లేదు. ఏం చేద్దాం, అలా అయిపోయింది పరిస్థితి. ఇంకా అది ఏందో మర్క్ సుల్తాన్ అంట, ఆడికి వచ్చింది తలకాయ తినేస్తుంది. అది క్లోజ్ చేసినా కూడా వదలట్లేదు. లోపలికి వెళ్ళు అమ్మ చంపేస్తుంది స్వామి. ఇలాంటి వాళ్ళని ఏం చెప్పాలో ఏమో. అక్కడైతే నా కార్ అయితే పార్క్ చేసి ఆ లోపలికి అయితే వెళ్ళింది. ఇంక ఎప్పుడు వస్తుందో ఇంకా దానికోసం వెయిట్ చేయాలా. అక్కడ చూస్తేనేమో అతిన్ మంతకాయకి వెళ్ళింది. అక్కడ నాకు 10 గంటలు ఇంటికాడి నుంచి బయలుదేరి చెప్పి ముందు అయితే చుట్టి 5 గంటలకు వచ్చేసి చుట్టికాడి నుంచి నాకు పని ఉంది అర్జెంటుగా అన్నది. తీరామారా ఇంటికాడికి వస్తే కనుక పని లేదు పాడలేదు. కొంచెం పని కోసం వచ్చి నన్ను పిలిచింది, చుట్టి కూడా ఎగిరికొట్టేసింది. దాని తర్వాత సర్లే అని గమ్మున అయిపోయా. మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ వేరే పనులు చెప్పింది. అవి చేసుకుని వచ్చాక మళ్ళీ ఆడికి వచ్చేసి నాకు వేరే చోటకి వెళ్ళాలా, ఆడ వదిలేసి అన్నది. ఆడ గంటలు మీటింగ్ చేసి అర్ధరాత్రి 12 గంటలు వచ్చింది. 12 గంటల నుంచి వచ్చి ఇంటికి వెళ్తాది, ఎప్పుడైనా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనుకున్నా, పనుకుందాంలే అనుకున్నా. లేదు, ఆడ పనుకొనిస్తుంది. మళ్ళీ ఇక్కడ సాల్మియా వచ్చాను. ఈ సాల్మియా మంతగా వచ్చి తిరుగుతా కూర్చున్నా అర్ధరాత్రి. ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు. సో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందంటే ఇంత దారుణంగా ఉంది, అర్థం కావట్లేదు. చూడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ నేను ఒక్కడనే ఉన్నాను ఈ టైంలో, ఈ అర్ధరాత్రిలో మీతో మాట్లాడుతూ ఆ దయ్యాలతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఏం చేద్దాం, అలా ఉంది పరిస్థితి. సో అలా ఉంటుంది కోవిడ్ పరిస్థితి. ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకేం చెప్పైపోయేది ఏముంది. టైం చూసుకుంటే కనుక 1:35 అవుతుంది. ఈ టైంకి అయితే నేను ఇంటికి వచ్చాను. మొత్తం అర్ధరాత్రి మొత్తం తిరిగి ఈ టైంకి అయితే ఇంటికి వచ్చా. తీసుకుంది లేదు, చేసింది లేదు. ఊరికే తిరిగి అదేదో అంటాడు చూడు, దాని టైంపాస్ కోసం నన్ను వాడుకుంటాను అంతే. దానికి నిద్ర రాదంట రాత్రిపుల్లో. ఇది కూడా ఇప్పుడు రాత్రిలో దయ్యాలకి నిద్ర రాదు కదా, దీనికి కూడా రాదు. ఇది కూడా దయ్యమే. అందుకోసం దీనికి నిద్ర రాకుండా మమ్మల్ని నిద్ర చెడగొడుతుంది. మళ్ళీ మేము పొద్దున్న లేచి మొత్తం బయట మొత్తం మేము క్లీన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఆ పనులు చేసుకున్నాక మాకు దోలు తీరిపోతుంది. పొద్దున నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు, ఇంకెప్పుడు నిద్రపోయేది సుఖంగా. సో ఇదన్నమాట, అంతే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.